మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురు. హర హర మహాదేవ. గురుగారు, డిసెంబర్ మాసం విశేషంగా వృశ్చిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? సంవత్సరం చివరికి వచ్చేసాం. డిసెంబర్ తీపి జ్ఞాపకాలతో ఏమన్నా ముగింపు ఉంటుందా, లేదంటే కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఏమన్నా ఉంటాయా? ఓవరాల్ వీళ్ళ గురించి ఏం చెప్తారో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా తీపి జ్ఞాపకాలు 100% వీరికి ఉన్నటువంటి చేదు జ్ఞాపకాలు 2021 ఆగస్టు నుండి కూడా ఎంతో చేదు జ్ఞాపకాలను ఎదురు చూసినటువంటి వారు వృశ్చిక రాశి వారు. ఎంతో బాధాకరము. నా, నీ, ను, నే అక్షరాలు, యాదమ్మ, యాదవ్, అదేవిధంగా యోగి. ఇప్పుడు తమిళ్ కమెడియన్ గారి పేరు ఉండే యోగి బాబు 2020 ముందు, 2020 కరోనా ముందు, కరోనా తర్వాత ఆయన పరిస్థితి ఏమిటన్నది అందరికీ తెలుసు. ఎస్ఆర్ను ఏదున్నా ఈ గత 4 సంవత్సరాలలోనే చాలా టాప్ పొజిషన్కి వెళ్ళిండు. అవునా కాదా? ముందుగా ఇక్కడ ఒక మాట చెప్పేసుకున్నాం. ఎందుకంటే తన టాపిక్ ఎందుకు వచ్చింది అంటే, మన తెలుగులో కూడా బ్రహ్మానందం గారు ఉన్నారు. గిన్నీస్ బుక్లో అవార్డు సాధించినటువంటి గొప్ప ఘనత బ్రహ్మానందం గారికి. కానీ ప్యాన్ ఇండియా స్టార్ కాలేకపోయాడు. అంటే కొన్ని యోగాలు. ఏది ఏమైనప్పటికీ, ఎందుకంటే ఈ విషయము తను, ఈ యోగి బాబు గారు తన యోగం ఏమిటి, ఏ గ్రహము నాకు యోగించింది అనేది తెలుసుకొని తన కరణం ద్వారా ముందుకు వెళ్ళిండు. టాప్ పొజిషన్కి వెళ్తుండు. తను నిజంగా ధర్మంగా ఆ అమ్మవారికి రోజు పూజ చేస్తూ ఉన్నట్టయితే ఇప్పుడున్న పరిస్థితి ఎప్పటికీ ఉంటుంది. యోగం లేదు అని అనుకుంటే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఇది మాత్రం సత్యం. కనుక ఎవరైనా వృశ్చిక రాశి వారు కానీ, సింహరాశి వారు కానీ, మేషరాశి వారు కానీ, ఎవరైనా ఒక యోగము అనేటువంటిది వారి జాతకం నుంచి వస్తుంది. వారి జాతకం ఎట్లా అంటే, వారు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి ఆ లగ్నము ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనము నవము అంటే నవాంశ, అంటే ఆ యొక్క నవాంశంలో ఎలాంటి యోగం ఉంది, నవమ స్థానం ఏంది, పంచమ స్థానం ఏంది, లగ్నం ఏమిటి, లక్ష్మీ స్థానాలేవి, దుస్థానాలేవి, ఇవన్నీ చూసుకొని మరి మనకి ఏ పీరియడ్ వస్తే బాగుంటుంది. ఓకే, ఈ టైం వరకు ఎండ తక్కువగా ఉంటుంది. సో ఈ సమయంలో మనము ఇక్కడికి ప్రయాణం చేయవచ్చును. ఇది ఈ సమయం టు ఈ సమయం వరకు కొంత వెలుతురు అనేటువంటిది అధికంగా ఉంటుంది. సో మన వెహికల్కు లైట్ లేదు కనుక ఇక్కడి నుండి అక్కడి వరకు వెనుకటి కాలంలో గుర్రాలు ఉదయం అంతా ట్రావెల్ చేసేవారు, నైట్ మొత్తం నిద్రపోయేవారు. ఎస్ఆర్ను అంటే ఎందుకు అంటే, మనకు ఏది మంచి ఏది చెడు అనేటువంటిది చూసుకొని ముందుకు వెళ్ళాలి. కనుక మన జాతకంలో కూడా బాధకారకుడు ఎవరు, యోగకారకుడు ఎవరు, ఈ కరణం ఏమిటి అసలు, ఇవన్నీ చూసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా 100కు 200% అత్యంత అద్భుతమైనటువంటి స్థాయికి మనం వెళ్ళబోతాం. సో ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి చాలా 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 ఇబ్బంది కలిగించే సందర్భాలు ఎన్నో గడిచిపోయినవి. సో ఇప్పుడు మరి ఈ డిసెంబర్ నెలలో 1-2 అని కాదు, స్థానచలనాలు, ప్రదేశ మార్పులు, తల్లిదండ్రులలో ఎవరినో కోల్పోవడం కానీ, అన్నదమ్ములలో వైరం ఏర్పడడాలు కానీ ఇవి ఉన్నవి. మరి ఇక్కడ ఈ మనకు ఈ యొక్క ఏవైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో గడిచిన సందర్భాలలో, గత నెలలో కూడా కొన్ని స్త్రీ పురుషులకు అంటే రహస్య విషయాలు కానీ, జననేంద్రియాలకు సంబంధించినటువంటి రోగాలు కానీ, లైక్ జాండీస్ కానీ, ఇంకా ఇలాంటివి కానీ, అర్షములలు కానీ, కొన్ని వచ్చినటువంటి రహస్య అవయవాలను ప్రభావితం చేసే అటువంటి రోగాలు కొన్ని వచ్చి ఉండాలి. అన్నదమ్ముల మధ్య కొంత సఖ్యత పెరగడం కానీ, గొడవలు ఏర్పడడం కానీ జరుగుండేటువంటి సందర్భాలు
అదేవిధంగా స్త్రీలకైతే కొంత ఎర్రబట్ట సమస్యలు, గర్భాశయంలో పుండ్లు కావచ్చును, జననేంద్రియాలకు సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు కావచ్చును, అదేవిధంగా కొంత మెదడు రక్త సంబంధించినటువంటి విషయాలలో ఆరోగ్య సమస్యలు కావచ్చును, అదేవిధంగా భార్యతో మనస్పర్ధలు కలిగించడము, వైవాహిక జీవితంలో కొంత కలతలు ఏర్పడేటువంటి కారణాలు సృష్టించినటువంటి దాఖలాలు గత 2-3 నెలల్లో, యంత్ర సంబంధ వ్యాపార వృత్తులలో కొంత కష్ట నష్టాలు రావడము, ప్రయాణాలలో ప్రమాదాలు, అదేవిధంగా ఎముకల్లో ఉండేటువంటి గుజ్జు అరిగిపోవడం కానీ కొంత వయసు పైబడినటువంటి వారికి, అదేవిధంగా కొంత మూత్రాశయానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఇంకా చాలా అన్ని రకాల ఆలస్య వివాహాలకు, కొంత వివాహాలు కొన్ని ఆలస్యంగా జరిగినటువంటి దాఖలాలు, ఇలా కొన్ని మెట్ట వ్యవసాయానికి సంబంధించినటువంటి దాంట్లో కొన్ని నష్టాలు కూడా ఏర్పడినటువంటివి ఉన్నవి. మరి ఇప్పుడు ఏమిటి అంటే పేపర్ రిలేటెడ్ జాగ్రత్తగా ఉండండి ఈ డిసెంబర్ నెలలో. అదేవిధంగా విద్యలో రాణింపు అనేటువంటిది కొంత తక్కువ కనబడుతుంది. దీనికి తోడు ఆటల్లో దెబ్బలు అధికంగా ఉన్నవి. ఎవరైనా ఆటలు ఆడేటువంటి వారు, గేమ్ రిలేటెడ్ ఉండేటువంటి వారు జాగ్రత్త. నిరుద్యోగుల పరిస్థితి అండి గురుగారు, ఏమన్నా శుభవార్తలు? నిరుద్యోగులకు ఉద్యోగం లభించేటువంటి పరిస్థితి 100కు 200% ఉన్నది. స్థాన చలనం ఉన్నది, ప్రదేశ మార్పులు ఉన్నవి. అదేవిధంగా ఎంత చేసినా కూడా ఇంకా అనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో 4 రకాలైనటువంటి కూరలు ఉన్నాయి, అయ్యో ఇది లేదా అనేటువంటి పరిస్థితి. ఆసుపత్రికి అంటే హాస్పిటల్కి వెళ్ళేటువంటి దాఖలాలు ఏదో ఒక సందర్భంగా. ఇక అదేవిధంగా ఇంకను చూసుకున్నట్టయితే మనకు కొన్ని తెలియని విషయాలు కానీ బయటికి చెప్పుకోలేని సందర్భాలు ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నవి. అదేవిధంగా కొన్ని అక్రమ సంబంధాల వల్ల విపరీతమైనటువంటి గొడవలు ఏర్పడే చిక్కుముడులు ఉన్నవి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కొంత సుఖం అనేటువంటిది దూరం అయ్యే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఒక ప్రశాంతమైనటువంటి జీవితం అనేటువంటిది అబ్బా ఎట్లుంటుంది అనే విధంగా ఉండబోతున్నది, జాగ్రత్త. అదేవిధంగా ఇంకను చూసుకున్నట్టయితే కొంత మేర చర్మ సంబంధించినటువంటి ఇబ్బందులు కొన్ని వీరికి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఇంకా మనము నడుస్తూ వెళ్ళేటువంటి త్రోవలో కానీ లేదా వ్యవసాయ క్షేత్రంలో కానీ ఈ యొక్క ఆవులు, ఎద్దులు కానీ లేదా ఈ యొక్క కార్ల వల్ల కానీ కొంత వాహన ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి. సో జాగ్రత్త. అదేవిధంగా కొంతమేర ఇంకనూ కూడా ఉద్యోగ అవకాశాలు కావచ్చును, అదేవిధంగా బిజినెస్ రిలేటెడ్ మేము ముందుకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు కావచ్చును. అదేవిధంగా మాట అనేటువంటిది చాలా పదిలము. బంధువులతో విరోధము ఏర్పడడం కావచ్చును, వ్యర్థ కలహాలు ఉన్నవి, దుర్మార్గ స్నేహము ఉన్నది, అకాల భోజనము ఉన్నది, అదేవిధంగా విద్యలో వైఫల్యము కనబడుతూ ఉన్నది. దీనికి తోడు బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో చాలా 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 జాగ్రత్త. అదేవిధంగా కొంత పరస్త్రీ సంగమము అలాంటివి ఏమైనా ఉంటే దూరం చేసుకోండి. దానివల్ల ఎదురు దెబ్బలు తగిలేటువంటి పరిస్థితులు, పరిణామాలు ఉన్నవి. వ్యాపార భాగస్వాముల వలన కొంత నష్టాలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నవి. సో చాలా చాలా జాగ్రత్త. అదేవిధంగా మాట చాలా పొదుపు, అధికంగా డబ్బు ఖర్చు కనబడుతుంది. నేత్ర సామర్థ్య హీనత ఉన్నది, శిరోవేదన ఉన్నది, లాభాల మందగింపు ఉన్నది, కొంత మోసపూరితమైనటువంటి వాతావరణం ఉన్నది ఇక్కడ. అయితే ఇవన్నీ కూడా మరి అందరికీ వృశ్చిక రాశి వారిక అంటే కాదు, కొందరికి అంటే ఎందరికి? నీ పేరు నరేషు, నీ జాతకరీత్యా నరేషే, సో నీకు వర్తిస్తుంది. నీ పేరు నరేషు, నీ జాతకరీత్యా నీ ధనస్సు రాశి అనుకుందాం, మేషరాశి అనుకుందాం, లేదా మరొకటి అనుకుందాం. నీ పేరు రీత్యా నీది తులారాశి అనుకుందాం, నీది వృశ్చిక రాశి అయింది. మరి హౌ? కనుక ఇలాంటి సంబంధించిన విషయాలకై 100కు 200% అప్రోచ్ కావాల్సిందే. అంటే వన్స్ అపాయింట్మెంట్ కానీ లేదా ఏదో రకంగా మీరు మీ వ్యక్తిగత జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలను కానీ బేస్ చేసుకొని మరి మాకు యోగ దశ ఏర్పడుతూ ఉన్నదా? ఇప్పుడు వృశ్చిక రాశి వారికి సంబంధించి వీరికి
గురువు అత్యంత అద్భుతాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి. మరి వీరికి యోగకారకుడు గురువు. మరి యోగకారకుడు గురువు అయితే ఏ మంత్రం జపం చేస్తే వీరికి అద్భుతమైనటువంటి యోగం ఏర్పడుతుంది? అది వారి లగ్నాన్ని బేస్ చేసుకొని మళ్ళీ మనం చూడాలి. అప్పుడు వారికి అత్యంత అద్భుతమైనటువంటి ఫలితం ఏర్పడుతుంది. కనుక ఒక వివాహం, మరి వివాహానికి దాని దగ్గర రెమెడీస్ కూడా దాని దగ్గర 100%. సో ఆ విధంగా ముందుకు వెళితే అద్భుతమైనటువంటి ఫలితాలు వీరి సొంతము. అదేవిధంగా దుష్టులతో కూడా అకారణంగా కలహాలు. మనం మెల్లగా వెళుతూ ఉంటాము, ఆల్ ఆఫ్ సడన్ ఎవడో కట్టుకొట్టుకుండా వచ్చి ఏం నడుపుతున్నావే బాబు అంటే వాడు ఉల్టా మనల్నే తిడతాడు. ఇవాళ రేపు ఎట్లా ఉంది పరిస్థితి అంటే నిజంగా క్యాబులల్లో కూడా భయం అవుతుంది. క్యాబులల్లో రావాలన్నా భయం అవుతుంది. ఎవరు ఎట్నుంచి వస్తారో అర్థమవుతలేదు. మన కారు నడుపుదామన్నా భయమే అవుతుంది. ఎవడు ఎటన్నా వచ్చి తాకిస్తారా అని అర్థమవుతలేదు. వీడు క్యాబ్ వాడు ఎట్లా నడుపుతాడో తెలుసా? వాడు నడపడము వాడు కారు నడుపుతున్నా రాకెట్ నడుపుతున్నా అర్థం కాని పరిస్థితి ఉంది. విన్నారా? ఇది చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి సందర్భము. భాగ్యనగరంలో ఉండేటువంటి ప్రజలకు నిజంగా చాలా డేంజర్. వీరు ఈ ఓలా కానీ ఊబర్ కానీ వీరు నిజంగా పేరు చెప్తున్నా వీరు 1-2 సార్లు వారిని పరీక్షించాలి. లేదా ఏదో ఇప్పుడు ఎవరో వారు రీఛార్జ్ చేసుకొని నడుపుతున్నారు, అది ఇక్కడ అక్కడ అని ఏం తెలుసు? డైలీ పోవాలి, పంచి వేయాలి, వాళ్ళకే ఓలా ఊబర్లను పెట్టాలి. ఎవడెవడో రీఛార్జీలు చేసుకొని నడుపుతుంటే వాడు మంచిగున్నాడా మంచిగా లేడా మనకేం తెలుస్తుంది? ఇది అలాంటి ఇబ్బందులలో ఇలాంటి ఇబ్బందులు కూడా వీళ్ళకి ఎదురయ్యే సందర్భాలు ఉంటాయి కొన్ని. కనుక ఓవరాల్గా ఏది ఏమైనప్పటికీ వివాహం కానీ సంతానం కానీ వారికి ఏది ఉన్నా కూడా తప్పకుండా వన్స్ మనల్ని కలిస్తే కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటిది 100కు 100% చెప్తా. ఈ వృశ్చిక రాశి వారిని గతంలో వీడియోలో కూడా ఒక్కసారి నన్ను కలవండి అని చెప్పినందుకు చాలామంది వచ్చిండ్రు. మామూలుగా రాలేదు అది, ఆ క్రౌడ్ ఉన్నారా? కనుక అందరికీ చాలా ఒక అతనైతే వాయిస్ మెసేజే పెట్టిండు, చాలా సంతోషం గురువు గారు 3 లక్షల అప్పు తీరిందన్నాడు. వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా న్యూమరాలజీ ప్రకారంగా ఒకసారి వీరు నన్ను కన్సల్ట్ కాండి. ఐఎమ్ ఆస్ట్రాలజర్ బట్ న్యూమరాలజీ కూడా. కానీ పేరుకు సంబంధించి కానీ ఒక 2-3 కరప్షన్ అనేటువంటిది మీకు అవసరము, అది గమనించుకోండి అంతే. ఓవరాల్గా వీళ్ళందరి పరిస్థితి డిసెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ.